బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరి మరీ చంపేస్తామని వాట్సాప్ మెసేజ్ ఇచ్చారు. వీలైతే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని హెచ్చరించారు. దీనిపై వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరించింది ఎవరా అనేది తెలియకపోవడంతో అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రావడం ఇది కొత్త కాదు. గతంలోనూ అనేకం వచ్చాయి. తాజా బెదిరింపులపై సల్మాన్ ఖాన్ లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి ముప్పు ఉన్న సంగతి గతంలోనే బయటపడింది. రైట్. హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. సల్మాన్ ఖాన్ ను ఇంట్లో నుంచి దూరి మరీ చంపేస్తామని వాట్సాప్ మెసేజ్ ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి డబ్బులతో కాకుండా ఈసారి దుండగులు అతను చంపేస్తాము, కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి కొద్దికాలంగా ఇదే విషయం సంబంధించి పలుమార్లు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. దీంతో పోలీసులు అతనికి సంబంధించి సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. సెక్యూరిటీని కూడా గతంలో పెంచారు. అయినప్పటికీ కూడా పదే పదే పవన్ ఒకవైపు సల్మాన్ ఖాన్ కు వరుసగా ఈ బెదిరింపులు రావడంతో కూడా ఇది ఒకవైపు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ విషయం సంబంధించి ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా పలుమార్లు వరుసగా ఇలాంటి బెదిరింపులు కాల్ రావడంతో కూడా అతను నివసించేటువంటి ఒకవైపు గెలాక్సీ అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా భద్రతను కట్టుదిట్టం చేసి అతను నిత్యం అభిమానులకు అందులో బాటలు రాకుండా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను కూడా బిగించారు. ఒకవైపు వరుసగా ఇలాంటి ఒకవైపు బెదిరింపులు రావడంతో కూడా గతంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా అతను చంపిస్తాము. ఒకవైపు గతంలో ఇటు రాజస్థాన్ లో పుష్పజేకల వేటలకు సంబంధించి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంతా కూడా కూడా సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసి బెదిరింపులు చేస్తూ వస్తుంది. ఆ గ్యాంగ్ ను గతంలో అరెస్ట్ చేశారు, జైలుకు కూడా పంపించారు. పలుమార్లు ఆ గ్యాంగ్ సంబంధించినటువంటి ఒకవైపు ఇలాంటి అరెస్ట్మెంట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వచ్చినటువంటి బెదిరింపుకు సంబంధించి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి కారులో బాంబు పెట్టి చంపేస్తాము, ఇంట్లోకి దూరి చంపేస్తామని వాట్సాప్ మెసేజ్ పంపడంతో కూడా మరోసారి పోలీసులు అలర్ట్ అయ్యి ఈ కేసు సంబంధించి దీన్ని విచారణ కొనసాగించే ప్రయత్నం చేస్తారు. వర్లీ పోలీస్ స్టేషన్ లో ఒకవైపు కేసు నమోదు చేసి ఓవైపు దీనికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడి నుంచి మెసేజ్ పెట్టారు, ఎక్కడి నుంచి నిజమైన మెసేజ్ కావాలని సంబంధించి కూడా ఒకవైపు దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన విషయాలు ఆరా తీస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.